హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ హైదరాబాద్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో బీడీఎల్ గురించి అయితే మనకు తెలిసిందే. సో ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి సంస్థ. ఇనిషియల్గా అయితే కాంట్రాక్ట్ బేసిస్ పైన అయితే తీసుకుంటున్నారు, టెంపరీ బేసిస్ పైన. సో ఇది వచ్చేసి మనకు లొకేషన్స్ అయితే హైదరాబాద్ కంచన్బాగ్లో ఉంటుంది, అలాగే బానూరు సంగారెడ్డి డిస్టిక్లో ఉంటుంది, తర్వాత విశాఖపట్నంలో ఉంటుంది, తర్వాత రంగారెడ్డి ఇబ్రహీంపట్నంలో కూడా ఉంటుంది. సో ఇలా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనకు లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో మీకు పోస్టింగ్ కూడా ఇక్కడే ఉంటుంది. ట్రైనీ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్లో 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీంట్లో కేటగిరీ వైజ్గా కూడా మెన్షన్ చేశారు. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రతి ఒక్కరికి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అదైతే క్లియర్గా చూసుకొని అప్లై చేసుకోండి. తర్వాత ట్రైనీ ఇంజనీర్ మెకానికల్కి సంబంధించి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాంతోపాటు ఎలక్ట్రికల్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత కంప్యూటర్ సైన్స్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఫినాన్స్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత హ్యూమన్ రిసోర్స్లో 4 వేకెన్సీస్. తర్వాత బిజినెస్ డెవలప్మెంట్లో 3 వేకెన్సీస్. ఓవరాల్గా 112 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కేటగిరీ వైజ్గా కూడా ఉన్నాయి. తర్వాత పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఉన్నాయి. ఇన్ని డిప్లొమా అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్లో 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత మెకానికల్లో 30 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రికల్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. దాంతోపాటు కంప్యూటర్ సైన్స్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఫినాన్స్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. హ్యూమన్ రీసోర్స్లో 5 వేకెన్సీస్. ఓవరాల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాంతోపాటు పీడబ్ల్యూడీలో కూడా ఉన్నాయి. కేటగిరీ వైజ్గా కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు కేటగిరీ వైజ్గా చెక్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ అలాగే అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 28 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. అది వచ్చేసి ఆగస్టు 10, 2025 లోపు మీకు 28 ఇయర్స్ లోపు అయితే ఉండాలి ఏజ్. దాని తర్వాత 5 ఇయర్స్ అయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో 28 + 5 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత 3 ఇయర్స్ అయితే ఓబీసీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి 28 + 3 31 ఇయర్స్ వరకు అయితే ఓబీసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 5 ఇయర్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ టెన్యూర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్లయితే మీకు ట్రైనీ ఇంజనీర్, అలాగే ట్రైనీ ఆఫీసర్, ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్, ట్రైనీ అసిస్టెంట్. సో ఇవన్నీ కాంట్రాక్ట్ బేసిస్గా ఇనిషియల్లీ తీసుకుంటున్నారు ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 ఇయర్. సో ఓన్లీ 1 ఇయర్ అని ఫస్ట్ అయితే తీసుకుంటున్నారు. సో మ్యాక్సిమం మీకు 4 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ అయితే చేస్తారు. సో 4 ఇయర్స్ వరకు అయితే మీకు జాబ్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఫర్దర్గా మళ్ళీ 1 మోర్ టర్మ్ అనేది మీకు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. సో అప్పుడు కూడా మీకు ఇంకొక 4 ఇయర్స్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు. సో ఓవరాల్గా 8 ఇయర్స్ అయితే ఉండవచ్చు. దాని తర్వాత మీకు జాబ్ అనేది పర్మనెంట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. లేదంటే అలాగే కాంట్రాక్ట్ బేసిస్ పైన మీకు ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. కాంట్రాక్ట్ పైన కూడా వర్క్ చేయొచ్చు. మంచి శాలరీస్ కూడా ఇస్తారు. సో రెమ్యూనరేషన్ చూసుకున్నట్లయితే ట్రైనీ ఇంజనీర్ అలాగే ట్రైనీ ఆఫీసర్ పోస్ట్కి అయితే ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 29,000 పర్ మంత్ అయితే ఉంటుంది. 29,500 రూపీస్ పర్ మంత్ ఫస్ట్ ఇయర్ ఓవరాల్గా అయితే ఉంటుంది. తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేసి 32,500 పర్ మంత్ ఉంటుంది. థర్డ్ ఇయర్కి వచ్చేసి 35,500 పర్ మంత్ ఉంటుంది. ఫోర్త్ ఇయర్కి వచ్చేసి 38,500 పర్ మంత్ అయితే శాలరీ అనేది ఉంటుంది ట్రైనీ ఇంజనీర్, ట్రైనీ ఆఫీసర్కి. తర్వాత ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్, ట్రైనీ అసిస్టెంట్ పోస్ట్కి 24,500 ఫస్ట్ ఇయర్కి అయితే ఉంటుంది. తర్వాత 26,000 అయితే సెకండ్ ఇయర్ ఉంటుంది. థర్డ్ ఇయర్కి వచ్చేసి 27,500 ఉంటుంది. ఫోర్త్ ఇయర్లో 29,000 పర్ మంత్ అయితే శాలరీ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు 10,000 పర్ ఇయర్ అయితే మీకు మెడికల్ ఇన్సూరెన్స్ కానీ, ప్రీమియం, అలాగే అటైర్ అలవెన్స్ అని, తర్వాత స్టిచ్చింగ్ ఛార్జెస్ అని, ఫుట్వేర్ అలవెన్స్ అని, ఎక్సెట్రా ఇవన్నీ కలుపుకొని మీకు ఒక 10,000 రూపీస్ పర్ ఇయర్ అయితే ఇస్తారు. సో ఇవి వచ్చేసి మీకు 2 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మీకు ఫస్ట్ మంత్ శాలరీలో యాడ్ అవుతుంది జాయిన్ అయినప్పుడు. తర్వాత సెకండ్ ఇన్స్టాల్మెంట్ 50% వచ్చేసి మీకు 11 మంత్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఇన్స్టాల్మెంట్ అంటే 5,000 అయితే మీకు జాయినింగ్ అప్పుడు ఇస్తారు. తర్వాత ఇంకొక 5,000 వచ్చేసి 11 మంత్స్ తర్వాత ఇస్తారు. ఇలా ఓవరాల్గా 10,000 పర్ ఇయర్కి అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తారు. క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ట్రైనీ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి బీఈ బీటెక్లో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ట్రైనీ ఆఫీసర్ ఫినాన్స్కి వచ్చేసి CMA చదివిన వాళ్ళు, లేదంటే CA చదివిన వాళ్ళు, లేదంటే MBA చదివిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన వాళ్ళు, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫినాన్స్లో చదివిన వాళ్ళు అర్హులు అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. తర్వాత ట్రైనీ ఆఫీసర్ హ్యూమన్ రిసోర్స్మెంట్ వచ్చేసి MBA కానీ, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ HR కానీ, లేదంటే PM అండ్ IR కానీ, లేదంటే పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్
రిలేషన్స్, అలాగే సోషల్ సైన్స్, సోషల్ వెల్ఫేర్, సోషల్ వర్క్. సో దీంట్లో ఏ కోర్స్ చేసిన వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. తర్వాత ట్రైనీ ఆఫీసర్ బిజినెస్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఎంబీఏ కానీ, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ మార్కెటింగ్లో, తర్వాత సేల్స్ మార్కెటింగ్లో కానీ, సో దీంట్లో ఏ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అర్హులు అని చెప్తున్నారు. సో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ 55% అట్ అబౌవ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీకు మార్క్స్ అనేది 55% కన్నా ఎక్కువైనా ఉండాలి, లేదంటే 55% అయినా ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 50% అండ్ అబౌవ్ అయితే ఉంటే సరిపోతుంది ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి. తర్వాత ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి 3 years డిప్లొమా అయితే చదివి ఉండాలి. సో దాంట్లో ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్లో కానీ ఉంటే సరిపోతుంది. తర్వాత ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్ మెకానికల్ వచ్చేసి 3 years డిప్లొమా ఉండాలి. సో మెకానికల్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, ప్రొడక్షన్, సో దీంట్లో చదివిన వాళ్ళు అయితే ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్. తర్వాత ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్ ఎలక్ట్రికల్ వచ్చేసి 3 years డిప్లొమా ఉండాలి. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ప్లాంట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్, సో దీంట్లో చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. తర్వాత ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ వచ్చేసి బీసీఏ లేదంటే బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన వాళ్ళు 3 years కోర్స్ చేసిన వాళ్ళు అయితే అర్హులు అని చెప్తున్నారు. తర్వాత డిప్లొమాలో చదివిన వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదంటే కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. తర్వాత ట్రైనీ అసిస్టెంట్ ఫినాన్స్కి వచ్చేసి డిగ్రీ కోర్స్ ఇన్ కామర్స్ లేదంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో చదివిన వాళ్ళు విత్ మినిమం 6 months కంప్యూటర్ కోర్స్ ఇన్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్లో చదివి ఉండాలి. దాంతోపాటుగా ఇంటర్మీడియట్ సిఏ చేసిన వాళ్ళైనా, లేదంటే ఐసీడబ్ల్యూ ఇంటర్ చేసిన వాళ్ళైనా, లేదంటే సిఏ ఇంటర్ చేసిన వాళ్ళు, సో దీనికి కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. లేదంటే ఎనీ డిగ్రీ ఇన్ సైన్స్ లేదంటే ఎకనామిక్స్ విత్ 1 year డిప్లొమా కోర్స్ ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విత్ 6 months కంప్యూటర్ కోర్స్ అయితే చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. దాని తర్వాత ట్రైనీ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్మెంట్ చూసుకున్నట్లయితే డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి, లేదంటే సోషల్ వెల్ఫేర్, అలాగే పిఎం అండ్ ఐఆర్, తర్వాత పర్సనల్ మేనేజ్మెంట్, తర్వాత హెచ్ఆర్, తర్వాత సోషల్ సైన్స్ విత్ మినిమం 6 months కంప్యూటర్ కోర్స్ ఇన్ ఆఫీస్ అప్లికేషన్స్ ఆర్ ఎనీ డిగ్రీ విత్ 1 year డిప్లొమా కోర్స్ ఇన్ పిఎం అండ్ ఐఆర్, ఎస్డబ్ల్యూ, టిఐండి, హెచ్ఆర్, లేబర్ లా విత్ మినిమం 6 months కంప్యూటర్ కోర్స్ అయితే చేసి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది, అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అయితే పిలుస్తారు, అది కూడా రిటన్ టెస్ట్కి. సో ఫస్ట్ అయితే స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు అప్లికేషన్స్ వచ్చిన తర్వాత. సో అప్లికేషన్ స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని రిటన్ టెస్ట్కి అయితే ఇన్వైట్ చేస్తారు. సో రిటన్ టెస్ట్ వచ్చేసి 120 questions అయితే ఉంటుంది, 2 hours టైం ఉంటుంది. సో 120 questions మీకు 100 questions అయితే సబ్జెక్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్సే ఉంటాయి, మీ బ్రాంచ్కి సంబంధించినట్టు క్వశ్చన్స్. తర్వాత 20 questions వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 20 questions అయితే ఉంటాయి. సో దీంట్లో మీకు వెయిటేజ్ ఎలా ఉంటుందంటే 85% మార్క్స్ వచ్చేసి రిటన్ టెస్ట్కి అయితే వెయిటేజ్ ఇస్తారు, తర్వాత 15% మార్క్స్ వచ్చేసి ఇంటర్వ్యూకి అయితే వెయిటేజ్ ఇస్తారు. సో రిటన్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ రెండు కలుపుకుంటే 100% అయితే అవుతుంది. తర్వాత మీకు దీంట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాలి. సో 50% అయితే అందరికీ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. అలాగే 40% మార్క్స్ వచ్చేసి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 40% మార్క్స్ వస్తే సరిపోతుంది క్వాలిఫై అవ్వడానికి. తర్వాత మీకు ఇంటర్వ్యూకి అయితే 1:7 రేషియోలో ఇన్వైట్ చేస్తారు, అలా లేదంటే మ్యాక్సిమం 1:10 రేషియోలో ఖచ్చితంగా ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారు. కనుక చూసుకున్నట్లయితే మీకు రిటన్ టెస్ట్కి సంబంధించి హైదరాబాద్ తెలంగాణలో ఉంటుంది, అలాగే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. మీకు అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 300 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఇది వచ్చేసి మీకు అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 300 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే ఉండదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హౌ టు అప్లై అంటే ఖచ్చితంగా మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది, bdlindia.in అనే వెబ్సైట్ నుంచి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి జూలై 17th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ అయితే ఆగస్ట్ 10th వరకు అయితే ఉంది. సో ఆ లోపు అయితే మీరు అప్లై చేసుకోండి.